హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. దేవ్ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలలో పడ్డాడు ఆది. తను అమూల్యను చంపడానికి వచ్చానని తెలిస్తే దేవ్ ఖచ్చితంగా చంపేస్తాడు అనుకున్నాడు. కానీ తన గురించి తెలిసిన తర్వాత తన ఒంటిపై ఒక్క దెబ్బ వేయలేదు సరికదా, గట్టిగా ఒక మాట మాట్లాడలేదు. కూల్గా ఉంటూ నిజం అడుగుతున్నాడు దేవ్. నిజానికి దేవ్ కొట్టినా ఏం చేసినా బాధ లేకపోదును ఆదికి. కానీ అందుకు విరుద్ధంగా దేవ్ సైలెంట్గా ఉండడంతో గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతున్నాడు ఆది. ఇంతలో అక్కడికి రాజేష్ భోజనం తెచ్చి ఇదిగో తిను అని ప్లేట్ చేతిలో పెట్టాడు. రాజేష్ వైపు చూశాడు. అవకాశం ఉంటే చంపేసేలా ఉన్నాడు. మరి దేవ్ ఎందుకు ఏం అనడం లేదు అని ఆలోచిస్తుంటే తిను అని కోపంగా అరిచాడు రాజేష్. అయినా ఆది తినకుండా ప్లేట్ వైపే చూస్తుంటే విసుగొచ్చింది రాజేష్కి. చాలాసేపు చూసి దేవ్కి కాల్ చేసి చెప్పాడు. సాయంత్రం సమయంలో దెబ్బలతో పడి ఉన్న రౌడీ సార్ అని వినిపించిన వాయిస్కి మొబైల్ చూసుకుంటున్న రాజేష్ తలెత్తి ఏంటి అని అడిగాడు. సార్ గొంతు ఎండిపోతుంది, కాస్త మంచినీళ్ళు ఇవ్వరా అని నీరసంగా అడిగాడు. ఇవ్వను, కాస్త కాదుగా ఒక్క డ్రాప్ కూడా ఇవ్వను. ఎంత ధైర్యం ఉంటే మా మేడంని చంపాలని చూస్తారు? తనెంత మంచిది, చాలా అమాయకురాలు. అటువంటి అమ్మాయిని చంపాలి అని ఎలా అనిపించింది మీకు అని ఆది వైపు కోపంగా చూస్తూ అడిగాడు. రాజేష్ చెప్పిన ప్రతి మాట నిజమే. అమూల్య లాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని తనెక్కడా చూడలేదు. తనలో చిన్న స్వార్థం కూడా గమనించలేదు ఆది. అందుకే ఆమెను చంపడానికి మనసొప్పలేదు. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు దేవ్. ముందుగా ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి ఎరా మర్యాదలు బాగా జరిగాయా అని అడిగాడు దేవ్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు మీకు కనిపించను. నాకు బుద్ధి వచ్చింది సార్. కూలి పని చేసుకొని బ్రతుకుతాను, కానీ ఇటువంటి చెడ్డ పనులు చేయను. నన్ను వదిలేయండి అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేశాడు. అరే అప్పుడే బుద్ధొచ్చిందా, ఒక్కరోజు కోటింగ్కే అని రాజేష్ వైపు తిరిగి పర్వాలేదు రాజేష్, నువ్వు సీనియర్ అయ్యావు అన్నాడు. థ్యాంక్ యూ సార్ నవ్వుతూ చెప్పాడు రాజేష్. ఆ రౌడీ వైపు చూస్తూ అప్పుడే వదలాలి అనిపించడం లేదురా, నా మూడ్ బాగుంటే అప్పుడు చూద్దాం అని ఆదికి ఎదురుగా కూర్చున్నాడు. ఆదిత్య తలదించుకొని కూర్చోవడం చూసి రేయ్ ఎంతసేపు అలా కూర్చుంటావు, మెడ నొప్పి రావడం లేదా అని విసుగ్గా అడిగాడు. ఆది ఒకసారి చూసి మళ్ళీ తలదించుకుంటే ఎందుకు ఇదంతా చేశావు ఆది, నేహా కోసమా అని అడిగాడు ఆది వైపు సూటిగా చూస్తూ. ఆది షాకింగ్గా తలెత్తి దేవ్ వైపు చూశాడు. నువ్వింత షాక్ అయ్యి చూస్తున్నావంటే అది నిజమేరా. ఇంతకీ ఆ అమ్మాయి బాగుంటుందా? మాకెవ్వరికీ తెలియకుండా బాగానే మేనేజ్ చేశావు. ఆ అమ్మాయి ఉండగా మరి రియాని ఎందుకు ప్రేమిస్తున్నట్టు నటించావు? అది కూడా నీ ప్లాన్లో భాగమా, లేదంటే తనని యూజ్ చేసుకొని వదిలేద్దాం అనుకుంటున్నావా? దేవ్ అని గట్టిగా పిలిచాడు. ఎందుకురా గట్టిగా అరుస్తున్నావు? ఇక్కడే ఉన్నానుగా, నాకేమీ చెవుడు లేదు. చెప్పు, తనని వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా అని కూల్గా అడిగాడు. దేవ్ నేను నిజంగానే రియాని సిన్సియర్గా లవ్ చేశాను. అయితే ఆ నేహాని వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా? దేవ్ నీ నోటిలో నుండి నేహా కోసం ఇంకొక మాట వచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు కోపంగా అరిచాడు. రాజేష్ కొట్టడానికి వెళ్తుంటే ఆపి ఆ అమ్మాయి అంటే అంత కోపం వస్తుంది, మరి రియాని అన్నప్పుడు ఎందుకు కోపం రాలేదు అని అడిగాడు. ఎందుకంటే నువ్వు ఒక చిన్నపిల్ల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి. నువ్వన్న ఆ నేహ వయసు 5 ఏళ్ళు అన్నాడు కోపంగా. దేవ్ చైర్ వెనక్కి జారబడి హా ఇప్పుడు చెప్పు, ఆ 5 ఏళ్ల పాప కోసం ఎందుకు అమూల్యం చంపాలని చూశావు అని అడిగాడు. ఆది మళ్ళీ తలదించుకుంటే చెంపపై లాగి ఒక్కటి కొట్టాడు. చెంపపై చేయి వేసుకుని షాకింగ్గా చూస్తుంటే ఇప్పటి వరకు ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు ఈ తప్పని పరిస్థితుల్లో చేశావు కాబట్టి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటని అడుగుతున్నా, మౌనంగా ఉన్నావు అన్నాడు గంభీరంగా. దేవ్ నేహ ప్రాబ్లంలో ఉంది, విషయం ఏంటో క్లియర్గా చెప్పు. నేహ నాలానే అనాథ. చరణ్ సార్కి నేనెలా రోడ్డుపై దొరికానో తను నాకు అలానే దొరికింది. కానీ తనని నేను అనాథలా చూడలేదు, కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నా. నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నేహ విషయం ఎవరికీ తెలియకుండా పెంచుకున్నా. ఆఖరికి చరణ్ సార్తో సహా. నేహ అల్లరితో నా ప్రపంచంలో కొత్త వెలుగు వచ్చింది. పెళ్ళి కూడా వద్దనుకొని తనతో హ్యాపీగా గడిపేస్తుంటే ఆ హ్యాపీనెస్ లేకుండా నేహాకి హార్ట్ ప్రాబ్లం ఇచ్చాడు ఆ దేవుడు. తనకి మ్యాచ్ అయ్యే గుండె కావాలి. అప్పటి వరకు నేహాతో ప్రొఫెషన్ లైఫ్లో బిజీగా ఉన్న నాకు పిచ్చి పట్టినట్టు అయింది. ఎక్కువగా ఆనందం వచ్చినా బాధ వచ్చినా ప్రాబ్లం తనకి. ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో ఎప్పుడు బెడ్ రెస్ట్ ఉండే లైఫ్ వచ్చింది తనకి. షూటింగ్ మానేసి నేహాని చూసుకుంటూ తనకి మ్యాచ్ అయ్యే గుండె కోసం వెతకడం స్టార్ట్ చేశాను. ఎక్కడ తిరిగినా నో యూజ్. ఇలా ఉండగా నేను సైన్ చేసిన మూవీ షూటింగ్ ఫినిష్ అవ్వాలని డైరెక్టర్ పట్టుబట్టడంతో నేహాని కేర్ టేకర్ దగ్గర వదిలి షూటింగ్కి వెళ్ళాను 2 రోజులు.
తిరిగి వచ్చి చూస్తే కేర్ టేకర్ లేదు, నేహ లేదు. పిచ్చోడిలా వెతికాను. అప్పుడే ఒక కాల్ వచ్చింది అని సైలెంట్ అయ్యాడు. ఏంటా కాల్ అని కోపంగా అడిగాడు రాజేష్. నేహ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఒక వీడియో పంపించారు. డబ్బు కోసం చేస్తారేమో, నా ప్రాపర్టీ ఇచ్చేస్తాను, నేహాని వదలమని రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు అది అడగలేదు అని దేవ్ వైపు చూసి అమూల్య పిక్ పంపించి తనని చంపమని అడిగారు. నేను ఒప్పుకోలేదు. నేహాకి సరిపోయే హార్ట్ తన దగ్గర ఉందని. అమూల్యని చంపితే నేహాని బ్రతికిస్తామన్నారు, లేదంటే నేహాని చంపేస్తాం అన్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవ్ పిడికిలు బిగించి ఎవరు వాళ్ళు తెలియదు, వేరే వేరే నెంబర్ నుండి కాల్ చేస్తారు, వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు. ఆఖరికి నేహ ఊపిరి ఆడక కొట్టుకుంటుంటే వీడియో తీసి పంపించారు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళు చెప్పిన దానికి ఓకే చెప్పి మీ దగ్గరికి వచ్చాను. ఒక వారం అమూల్యను ఫాలో చేశాను. తనకి నువ్వు ఫ్రీడమ్ ఇచ్చినా వెనక సెక్యూరిటీ పెట్టావు. కానీ తను నువ్వు లేదా హర్షతో మాత్రమే బయటకు వెళ్తుంది. ఇలా అయితే పని జరగదని నన్ను నేను అమూల్యకి పరిచయం చేసుకున్నా. మీకు నాపై డౌట్ రాకుండా చరణ్ అంకుల్కి నేను ముందే తెలుసు కాబట్టి మీలో ఒకడిగా మారిపోయా. కానీ అమూల్యను చంపాలంటే నా వల్ల అవ్వలేదు. అమూల్య ఏజ్ పెద్దది అయినా తనలో నాకు నేహ కనిపించింది. చంపబుద్ధి కాలేదు. వాళ్ళు ఫోన్ చేసిన ప్రతిసారి కుదరలేదు అని తప్పించుకునేవాడిని. ఎప్పుడైతే హర్ష పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసిందో వాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేస్తూ హర్ష పెళ్లిలో చంపమని ప్లాన్ చెప్పి ఇద్దరిని పంపించారు. వచ్చిన వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళకి తెలియకుండా తిప్పికొట్టేవాడిని. హల్దీ ముందు రోజు నాకు తెలియకుండా అమూల్యను చంపాలని చూశారు. లక్కీగా తను సేవ్ అయ్యింది. హల్దీ రోజు కూడా నీకు అమూల్య ప్రమాదంలో ఉందని చెప్పింది నేనే అన్నాడు. తెలుసు అన్నాడు దేవ్. ఎలా కనిపెట్టావు అని అడిగాడు. నీ హ్యాండ్ రైటింగ్తో. కానీ నేను లెఫ్ట్ హ్యాండ్తో రాశాను అన్నాడు. దేవ్ తన మొబైల్ ఓపెన్ చేసి ఆదిత్య ఆటోగ్రాఫ్ చూపించాడు. ఎవరైనా చివర్లో ఒక డాట్ పెట్టి వదిలేస్తారు, కానీ నువ్వు ప్రతిసారి రెండు పెడతావు. రాయి వేశాను, దొరికిపోయావు అన్నాడు మొబైల్ పాకెట్లో పెడుతూ. నిజం చెప్తున్నా దేవ్, అమూల్య నన్ను అన్నయ్య అని పిలిచిన ప్రతిసారి చాలా ఆనందం వేసేది. ఆమె అన్నయ్య అనే పిలుపుకి ఎక్కడ కట్టుబడిపోతానో అని భయం వేసి అన్నయ్య అని పిలవద్దు అనేవాడిని. కానీ తను అన్నయ్య అని పిలిస్తే నా మనసు ఎంతలా ఉరకలు వేసేదో. నాకు ఒక బంధం ఉందనిపించింది. అనిపించడం కాదురా, ఉంది. అమూల్య నీకు చెల్లి, నేను నీకు బావని అన్నాడు దేవ్ ఆది భుజంపై చేయి వేసి. దేవ్, నీకు నాపై కోపం రాలేదా అని అడిగాడు. కోపం మాత్రమే వచ్చింది. అంతకు మించి ఉంటే నువ్వు ఎప్పుడో పైకి పోయేవాడివి. నువ్వు నటించలేదు అమూల్యతో. మాతో మనస్ఫూర్తిగా అభిమానంగా ఉన్నావు. థ్యాంక్స్ దేవ్ అంటూ దేవ్ని హగ్ చేసుకున్నాడు. ఆది వెన్ను నిమురుతూ వాళ్ళు ఎవరో తెలీదా అని అడిగాడు. లేదు దేవ్, నేను చాలా ట్రై చేశాను వాళ్ళెవరో తెలుసుకోవడానికి. కానీ నో యూజ్. వాడు ఒకసారి చేసిన నెంబర్తో మళ్ళీ చెయ్యడు. చెప్పాలంటే వాడు వారానికి ఒక నెంబర్ మారుస్తాడు. ఆ వారం రోజుల్లో వాడి నెంబర్ హ్యాక్ చేయడానికి ట్రై చేశాను, దొరకలేదు అన్నాడు నిరాశగా. హా, వాడి గురించి తర్వాత చూద్దాం. హర్ష పెళ్ళికి టైం అవుతుంది. వాడిని ఏడిపించడానికి నువ్వు లేవు కదా, వెళ్దాం అన్నాడు. రాజేష్ వీడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆదిత్యని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్న దేవుని చూసి అసహనంగా మొహం పెట్టుకున్నాడు రాజేష్. ఆదిత్యకి ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా అమూల్యం చంపడానికి ట్రై చేసిన ఆదిత్య అంటే కోపం పోలేదు రాజేష్కి. కానీ దేవ్ని కాదని ఏం చేయలేడు. ఆదిని ఒక షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళి పెళ్ళికి వేసుకోవడానికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి ఆది చేతిలో పెట్టాడు. అది తీసుకొని ఫ్రెష్ అయ్యి దేవ్తో పెళ్ళికి స్టార్ట్ అయ్యాడు. పెళ్లి కూతురు గదిలో నవ్వులు మాటలు దొర్లుతుంటే అమూల్య ఎక్కడో ఉంది. ఆమె ఆలోచనలు మొత్తం ఇంకా రాని దేవ్ గురించే. ఏంటి అమ్మాయి, ఇక్కడ కాకుండా ఎక్కడ ఉన్నావు అని అడిగింది కీర్తి మేనత్త. ఇంకెక్కడ ఉంటుందక్క, వాళ్ళ ఆయన దగ్గర అనగానే అందరూ ఒకేసారి నవ్వారు. మరెక్కడో మచ్చ వేసుకొని పుట్టారు ఈ అమ్మాయిలు, లేదంటే అంత అందమైన ఆస్తి ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకోబోతున్నారు అంది కీర్తి పిన్ని. వాళ్ళు కాదండి, మా అబ్బాయిలు మచ్చ వేసుకొని పుట్టారు, ఇలాంటి బంగారం లాంటి అమ్మాయిల్ని పొందగలిగినందుకు అంటూ వచ్చింది సునీత. అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నా గొప్పింటి సంబంధం దొరికేసింది. వాళ్ళ మాటల్లో కుళ్ళు తెలుస్తుంది స్వప్నకి. కావాలని వలవేసి పట్టుకున్నారు అని ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఇప్పుడు సునీత మాటలకి వాళ్ళ నోరు లేవలేదు. నరేంద్రలా కాకుండా సునీత చాలా మంచిది, ఆలోచించి నిర్ణయం తీసుకునే మనస్తత్వం కలిగింది అని అర్థమైంది. అంతేకాకుండా సునీతని దేవ్ నమ్ముతున్నాడు అంటే తను మంచిదే అని ఫిక్స్ అవ్వచ్చు. ఏంటి అమూల్య, ఇలా సింపుల్గా రెడీ అయ్యా అని అడిగింది. పట్టుచీర కట్టుకొని మెడలో ఒక నెక్లెస్ పెట్టుకొని చేతికి గాజులు, చెవులకి నెక్లెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకుంది. బానే ఉన్నా కదా అత్తయ్య అంది తన్ని తాను చూసుకుంటూ. నువ్వెలా ఉన్నా బాగుంటావు, కానీ నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కాబట్టి ఇలా సింపుల్గా ఉండకూడదు.
ఇలా రా అంటూ కొద్ది దూరంలో ఉన్న అద్దం ముందు కూర్చోబెట్టి తను తెచ్చిన నగలు అలంకరించడం స్టార్ట్ చేసింది. ఏంటే కీర్తి, చూస్తుంటే మీ అత్తగారికి పెద్ద కోడలు అంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టుంది. ఇలా అయితే నీకు గౌరవం ఎక్కడ ఉంటుంది? ఆ అమ్మాయికి ఏమీ తెలియనట్టు అనిపించడం లేదు. నువ్వే మీ అత్తమామలను గుప్పెట్లో పెట్టుకొని ఆ ఇంట్లో నువ్వే ముందుండేలా చూసుకో అని మెల్లిగా చెప్పింది కీర్తి మేనత్త. కీర్తి ఏదో అనేలోపు స్వప్న ఆవిడను కీర్తి నుండి పక్కకి లాగి, చూడు వదిన, పెళ్ళికి వచ్చామా, తిన్నామా, 4 అక్షింతలు వేసి ఆశీర్వదించామా అని ఉండు. అంతేకాని నా కూతురికి నువ్వేమి కష్టపడి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, ఆ ఇంటి పెద్ద కోడలు నాకు పెద్ద కూతురు. నా పెద్ద కూతురు గురించి మాట్లాడితే నేను సహించను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు కొద్ది దూరంలో ఉండడంతో, పైగా మెల్లిగా మాట్లాడడంతో వీళ్ళ మాటలు సునీత, అమూల్యకి వినిపించలేదు. స్వప్న కీర్తి దగ్గరికి వెళ్ళి, చూడు కీర్తి, ఇప్పుడు మీ అత్త అన్నట్టు రేపు అల్లుడు గారి బంధువులు అలానే మాట్లాడతారు. వాళ్ళ మాటలు విని నువ్వు అమూల్యను బాధ పెట్టాలని చూస్తే నాలో రాక్షసిని చూస్తావు అంది. అమ్మా, నువ్వు చెప్పకపోయినా అత్తకి నేను గట్టిగానే వార్నింగ్ ఇచ్చేదాన్ని. ఎవరు చెప్పినా అమూల్య నేను విడిపోము. తోడికోడల కంటే ముందు మేము బెస్ట్ ఫ్రెండ్స్. అలానే ఉంటాం. నువ్వేమి టెన్షన్ పడకు అంది. నాకు తెలిసే, కానీ ఎక్కడో చిన్న భయం అంతే అని మనసులో అనుకుని అమూల్య వైపు చూసి మైమర్చిపోయింది. సునీత దేవ్ కొన్న నెక్లెస్, ఇయర్ రింగ్స్ తీయకుండా తను తెచ్చిన నగలు వేసింది. మెడలో గోల్డ్ హారం వేసి ఇయర్ రింగ్స్కి చెంపస్వరాలు, మాటీలు పెట్టింది. పాపిట్లో పాపిడి బిళ్ళ, మట్టి గాజులు సైడ్కి, బంగారు గాజులు తొడిగింది. నడుముకి సన్నని వడ్డానం పెట్టి ఒకసారి మొత్తం చెక్ చేసి పర్ఫెక్ట్ అనుకున్నాక, ఎలా ఉంది నా కోడలు అని అడిగింది. పెళ్లి కూతుర్లా ఉందంటే నమ్ము అంది అక్కడికి వచ్చిన కృష్ణబామ్మ. నిజమే, బంగారు తల్లి చాలా ముద్దుగా ఉంది అని కాటుక తీసి చెవ్వెనక పెట్టింది స్వప్న. రండి, ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అని హడావిడి చేసింది బామ్మ. కీర్తిని తీసుకొని మండపం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే హర్ష పూజ చేస్తున్నాడు. పంతులు గారు చెప్పినవి చేస్తూ కీర్తి కోసం ఆమె వచ్చే దారి వైపు చూస్తున్నాడు. ఇంతలో అమలక్కల నవ్వులు వినిపించి కీర్తి వస్తుందని అర్థమయ్యి హర్ష గుండె వేగంగా కొట్టుకుంటుంటే, ఇదేంటి కీర్తి నాకు కొత్త కాదుగా అంటూ గుండె మీద చేయి వేసుకొని రుద్దుకుంటూ కీర్తి వైపు చూశాడు. అప్పటికే కీర్తి వచ్చేసింది. వాళ్ళిద్దరికీ అడ్డుగా తెరపెట్టడం జరిగిపోయింది. అయ్యో, మధ్యలో ఇదొకటి అని హర్ష విసుక్కుంటుంటే, ఎందుకు బావా అంత అంత తొందర, కాస్త ఆగు మా చెల్లిని చూడ్డానికి అంటూ హర్ష భుజంపై చేయి వేశాడు ఆది. ఆదిని చూడగానే కోపం వచ్చింది హర్షకి. భుజాలు విదిలిస్తూ, రేయ్ చేయి తీయరా అన్నాడు కోపంగా. తీస్తాలే బావా, కోప్పడకు, అలాగే కొంచెం నవ్వు, నవ్వకపోతే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అనుకుంటారు అంతా అన్నాడు. నిజమే, ఇప్పుడు ఉన్న మూమెంట్స్ మళ్ళీ రావు, వీడి పని తర్వాత చెప్తా అనుకొని మళ్ళీ కీర్తిని తెరచాటు నుండి చూడడం మొదలుపెట్టాడు. పంతులు గారు ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి తలపై ఒకరు పెట్టుకోమని అడ్డుతెర తొలగించారు. రామ నీలం రంగు పట్టుచీర కట్టుకొని ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా ఉన్న కీర్తిని చూడగానే చూపు తిప్పుకోలేకపోయాడు హర్ష. పెళ్లి బట్టల్లో విష్ణుమూర్తిలా వెలిగిపోతున్న హర్షాన్ని చూసి కీర్తి కూడా రెప్పవేయడం మర్చిపోయింది. ఇంతలో అందరూ అక్షింతలు వేయడంతో తేరుకొని ఇద్దరు సిగ్గుపడి తలదించుకున్నారు. అమ్మ, ఎలాగైతేనేంది, హర్ష పెళ్లి జరిగిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.